వెల్కమ్ టు ది లియో. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు సునీత ఒక సంచలన మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఏదైతే అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు ఈ కేసుకి నాకు సంబంధం లేదు, సునీల్ యాదవ్కి నాకు సంబంధం లేదు, దస్తగిరికి నాకు సంబంధం లేదని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఏదైతే సిబిఐ గూగుల్ టేక్అవుట్ ద్వారా సేకరించిన సమాచారం ఉందో, ఏదైతే సర్వీసు ప్రొవైడర్ల ద్వారా, ఏదైతే మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్ల ద్వారా సేకరించిన సమాచారం ఉందో ఆ మొత్తాన్ని కూడా ఈరోజు మీడియా ముందు ప్రదర్శించడం జరిగింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఇవన్నీ కోర్టుకు మాత్రమే ఇచ్చారు. మొట్టమొదటిసారిగా మీడియా ముందు ఆధారాలతో సహా సమయంతో సహా పెట్టడం జరిగింది. అంటే అవినాష్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటల సమయంలో ఫోన్ కాల్స్ బండారం మొత్తం కూడా ఈరోజు సునీత బయటపెట్టింది. గతంలో కూడా సిబిఐ చెప్పింది అవినాష్ రెడ్డి నుంచి తాడేపల్లి ప్యాలెస్లోని భారతీరెడ్డి పిఏకి రాత్రి 3 గంటల సమయంలో ఒక ఫోన్ కాల్ వెళ్ళిందని చెప్పి గతంలో సిబిఐ కూడా చెప్పిన పరిస్థితి. సో ఆ ఆధారాలన్నిటినీ కూడా ఈరోజు ఆ సునీత అయితే అందరి ముందు ఉంచడం జరిగింది. సో సునీత ఏం మాట్లాడింది, ఏం ఆధారాలు పెట్టింది అనేది మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విందాం సునీత ఏం చెప్తుందో. 5 గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. సో ఈవిడేమంటుందంటే 4 గంటలకు 5 గంటలకు ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి, అవినాష్ రెడ్డి ఫోన్ నుంచే ఎందుకు చేశాడు, ఇది ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తుంది. ఒకసారి చూద్దాం మనం. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఫోన్ కాల్స్ ఆ 2 స్లైడ్స్లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? సో ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ అవినాష్ రెడ్డి అని చెప్పి పేరు ఉంది, ఒక నెంబర్ ఉంది. సరే నెంబర్ సంగతి కాసేపు పక్కన పెడదాం. మార్చి 15, 2019 ఉదయం 5 గంటల 3 నిమిషాలకు ఒక ఫోన్ కాల్ అయితే వెళ్ళడం జరిగింది. దాని లొకేషన్తో సహా తెలుస్తుంది. ఇంకా ముందుకెళ్ళండి, ఇక్కడ వాట్సాప్ కాల్, మేబీ ఇవన్నీ కూడా వాట్సాప్ కాల్స్తో వెళ్ళినట్టుగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా రికార్డ్ చేశారు. ఇక ఉదయం 4 గంటల సమయంలో 2 సార్లు ఉన్నాయి చూడండి. ఉదయం 4 గంటల, ఇది కూడా అవినాష్ రెడ్డి, ఇది కూడా అవినాష్ రెడ్డి. పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు, నెంబర్ల పక్కన పెడదాం. పేర్లు ఎక్కడైతే మీరు ఇక్కడ చూడొచ్చు. అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి ఉదయం 4 గంటల 11 నిమిషాల 4 సెకండ్లకు ఒక ఫోన్ కాల్ బయటికి వెళ్ళింది. దానికి సంబంధించిన గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ద్వారా తీసుకున్నది. ఇది కూడా వాట్సాప్ కాల్ ఒకటి. అలాగే 4 గంటల 11 నిమిషాల 3 సెకండ్లకు ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. అది కూడా అవినాష్ రెడ్డి నుంచే వెళ్ళింది. అలాగే ఇక్కడ చూస్తే 2 గంటల 37 నిమిషాల సమయంలో కూడా ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. ఇక్కడ 2 గంటల 37 నిమిషాలు 1 సెకండ్కి ఒకటి, 2 గంటల 37 నిమిషాల 6 సెకండ్లకు ఒకటి. అంటే బహుశా రింగ్ అయ్యి ఎత్తకపోతే మళ్ళీ వెంటనే చేసి ఉండొచ్చు. సో అంటే ఉదయం 2 గంటల నుంచి కూడా, ఎప్పుడు తారీఖు చూడండి, ఇది 15వ తారీఖు మార్చి 2019, డేట్లన్నీ కూడా ఒకటే. సో ఇక్కడ ఫోన్ కాల్స్ సమయాన్ని చూసుకుంటే 2 గంటల 37 నిమిషాలకు ఉంది, అదే 2 గంటల 37 నిమిషాలకు మరొకటి ఉంది, 4 గంటల 11 నిమిషాలకు ఉంది, 4 గంటల 11 నిమిషాలకు ఉంది. అంటే ఈ మధ్యలో ఆ ఘటన జరిగింది. ఘటన జరగటానికి ముందు ఫోన్ కాల్ వెళ్ళింది, ఘటన జరిగిన తరువాత ఫోన్ కాల్ వెళ్ళింది. ఈ మధ్యలో గ్యాప్ అని చూసారా, 2.5 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఇప్పుడు హత్య జరిగింది. సో హత్య చేసినప్పుడు అయితే ఎవరికి ఫోన్ కాల్స్ వెళ్ళలేదు, బట్ ముందు వెళ్ళినట్టుగా తర్వాత వెళ్ళినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఇదే ఆధారాలను అప్పుడు సునీత బయట పెట్టింది. సో ఇంకేం చెప్తుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఇంకా గంగిరెడ్డి నుంచి కూడా ఉన్నాయి చూడండి. గంగిరెడ్డి కాల్ నుంచి ఇదిగో 1 గంట 37 నిమిషాలకు ఒక కాల్ వెళ్ళింది. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి మళ్ళీ 1:37కు ఒక కాల్ వెళ్ళింది. అంటే ఇందాక మనం చూసింది 1:37 అనేది. అలాగే ఆ వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి 1:55కు ఒక కాల్ వెళ్ళింది. మళ్ళీ గంగిరెడ్డి నుంచి రాత్రి, అంటే తెల్లవారుజామున అర్ధరాత్రి 2 గంటల 1 నిమిషాలకు ఒక కాల్ వెళ్ళింది. అలాగే మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి 2 గంటల 4 నిమిషాలకు ఒక కాల్ వెళ్ళింది. సో ఇవన్నీ కూడా వాట్సాప్ కాల్స్. ఇక్కడ చూడొచ్చు మనం, ఇవన్నీ కూడా వాట్సాప్ కాల్స్. సో వాట్సాప్ కాల్స్ అయితే స్పష్టంగా కనపడుతుంది. సో ఇంకా టైం అయితే మనకు కనపడేటట్టు ఒకసారి చూద్దాం. సో ఇది అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. అవినాష్ రెడ్డి గంగిరెడ్డి మధ్య 1 గంట 37 నిమిషాలకి 8 సెకండ్లకు ఒకటి, అలాగే అవినాష్ రెడ్డిది 1 గంట 37 నిమిషాల 9 సెకండ్లకు ఒకటి అయితే కాల్ వెళ్ళింది. చూడండి ఇక్కడ అర్ధరాత్రి చేస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ 1 గంట సమయం అనేది బహుశా హత్య జరుగుతున్నప్పుడు కాల్స్ అయి ఉంటుందని చెప్పి సునీత అనుమానం వ్యక్తం చేస్తుంది. ట్రాన్స్మిషన్ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి?
మధ్యలో కూడా ఈ గంగిరెడ్డి నుంచి అవినాష్ రెడ్డి నుంచి కూడా కొన్ని కాల్స్ బయటికి వెళ్ళాయి. సో ఎవరికి వెళ్ళాయి అనేది ఇప్పుడు సునీత అడుగుతున్నటువంటి ప్రశ్న. 155 again I think I have an explanation. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు సమాధానం చెప్పాలి. 4 గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? సునీత ఏమంటుందంటే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి 2 గంటల సమయంలో కాల్ ఎవరికి వెళ్ళింది, 3 గంటల సమయంలో కాల్ ఎవరికి వెళ్ళింది, 4 గంటల సమయంలో కాల్ ఎవరికి వెళ్ళింది, 5 గంటల సమయం, అంటే వివిధ కాల్స్ అవినాష్ రెడ్డి నుంచి పదే వెళ్ళాయి. ఎవరికి వెళ్ళాయి? ఒకటి మాత్రం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినట్టు సుస్పష్టం. సిబిఐ దాన్ని కనుక్కుంది. ఎందుకంటే ఆల్రెడీ భారతీరెడ్డి పిఏకి ఆ నోటీసులు కూడా సిబిఐ ఇచ్చిన పరిస్థితి. సరే, తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు అనుకోండి. సో అది పరిస్థితి. సో ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పుడు అడిగేది అదే సునీత. ఎవరికి వెళ్ళాయి? హలో, ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా? ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా? ఐ థింక్ వాళ్ళు ఇంకా పని అయిపో చేయలేదు, చేయాలి ఇంకా. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి, సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అన్నది, అది చూస్తే మీకు లెటర్ ఎందుకండి? సీయింగ్ దట్ లైవ్, అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా, బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా? కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయి రెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయి రెడ్డిని క్వశ్చన్ చేశారా? సాక్షి సో ఏమంటుందంటే ఈవిడ పదే హార్ట్ అటాక్ అంటున్నారు. సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎవరు చెప్పారు సాక్షికి? విజయసాయి రెడ్డి కూడా ఉదయం 10 గంటలకు కూడా ఇంకా హార్ట్ అటాక్ అనే అంటున్నాడు ఆయన. ఎవరు చెప్పారు విజయసాయి రెడ్డికి? ఇక్కడ మీకు కాల్స్ సిబిఐ ఇంకా పూర్తిగా విచారణ చేయాలనేది సునీత వాదన. ఏంటంటే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి, గంగిరెడ్డి ఫోన్ నుంచి కాల్స్ అయితే వెళ్ళినట్టుగా సర్వీస్ ప్రొవైడర్ నుంచి సేకరించగలిగారు. బట్ ఆ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనేది సేకరించాల్సిన అవసరం ఉంది. సిబిఐ ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే వివిధ సమయాల్లో దాదాపు 1:37 నుంచి తెల్లవారుజామున 5:30 వరకు కూడా అనేక కాల్స్ గంగిరెడ్డి ఫోన్ నుంచి, అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి, సునీల్ యాదవ్ ఫోన్ నుంచి కాల్స్ అప్ అండ్ డౌన్స్ అయితే జరిగాయి. సో ఎవరు ఫోన్ చేశారు, ఎవరికి వీళ్ళు ఫోన్ చేశారు, ఆ సమయంలో ఎందుకు చేశారు? ఒకటి, హత్య జరిగే రోజు అర్ధరాత్రి అన్ని కాల్స్ ఎందుకు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు? సాధారణంగా ఎంత రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అయినా సరే 11 వరకు మాట్లాడతాడు, 12 వరకు మాట్లాడతాడు, 1 గంట వరకు మాట్లాడతాడు. అంతేగాని రాత్రి అంతా కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాడంటే ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అది నమ్మశక్యంగా కూడా లేదు. పైగా అవినాష్ రెడ్డి ఏం చెప్పాడు? నేను ఎర్లీ మార్నింగే, నాకేమీ తెలియదు, నేను నిద్రలేచి ఎర్లీ మార్నింగే ఆ ప్రచారానికి వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వస్తే తెలిసింది అన్నాడు. మరి రాత్రుల్లో మొత్తం మాట్లాడింది ఎవరితో మాట్లాడాడు? టీ గంగిరెడ్డి ఎవరితో మాట్లాడాడు? మరి అవినాష్ రెడ్డి టీ గంగిరెడ్డి ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా. ఆ సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా. మరి ఎవరు? వీళ్ళ కాల్స్ నీ ఫోన్కి ఎందుకు వచ్చాయి, నీ నుంచి వాళ్ళకి ఎందుకు ఫోన్స్ వెళ్ళాయి కదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. అంటే మొత్తంగా ఇప్పటి వరకు సిబిఐ సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని కూడా ఇప్పుడు బాహ్య ప్రపంచం ముందుంచింది సునీత. సో ఇప్పుడు సునీత అదే అడుగుతుంది. ఎవరైనా సరే ఈ కాల్స్ మొత్తాన్ని చూసిన తర్వాత, ఈ జరిగిన తతంగం మొత్తం చూసిన తర్వాత దీన్ని ఆత్మహత్య అని ఎవరైనా అంటారా? ఆత్మహత్య అని ఎవరైనా అనుకునే పరిస్థితి ఉందా? పోనీ ఇప్పుడు మనం చెబుతున్న వ్యక్తులను అనుమానించకపోవడానికి ఒక ఆధారమైనా ఉందా? చాలా స్పష్టంగా, క్లియర్ కట్గా, రెడ్ హ్యాండెడ్గా కాల్స్ ఆధారంలో దొరికేశారు కదా. గూగుల్ టేక్అవుట్ ద్వారా లొకేషన్స్, సరే కాల్ సంగతి కాసేపు పక్కన పెడదాం, ఎవరో ఆ థర్డ్ పర్సన్గా చేశారు, సంబంధం లేని వ్యక్తి అనుకుందాం. గూగుల్ టేక్అవుట్ ఏం చెప్తుంది? ఈ హత్య చేసినటువంటి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో, దస్తగిరి కానివ్వండి, సునీల్ యాదవ్ కానివ్వండి, గంగిరెడ్డి కానివ్వండి, వీళ్ళంతా కూడా హత్యకు ముందు అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఉన్నారు, అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు, హత్య తరువాత అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు, అక్కడ ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ వచ్చాయి, హత్య జరుగుతున్న సమయంలో ఫోన్ కాల్స్ వచ్చాయి. సో ఇవన్నీ గూగుల్ టేక్అవుట్ ద్వారా, లొకేషన్ ద్వారా దొరికేశారు. మరి ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు అవినాష్ రెడ్డి ఇంట్లో ఏంటి పని? ఈ హత్యకు అవినాష్ రెడ్డికి సంబంధం లేదు అనుకుందాం కాసేపు. మరి హత్య చేసిన వాళ్ళు నీ ఇంటికి ఎందుకు వచ్చారు? హత్య చేసిన వాళ్ళు నీ ఇంటికి ఎందుకు షెల్టర్ ఇచ్చావు? తర్వాత నీ ఇంటి నుంచి మళ్ళీ హత్య చేసి మళ్ళీ నీ ఇంటికే ఎందుకు వచ్చారు? అవినాష్ రెడ్డి అన్నిటికీ సమాధానం చెప్పాలా. మొన్న జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రారెడ్డి ఏమంటాడు? ఆ గంగిరెడ్డి చంపుతుంటే, ఎర్రగంగిరెడ్డి చంపుతుంటే చూసుంటాడు. అవినాష్ రెడ్డికి పాపం ఏమీ తెలియదు కదా, చంపుతుంటే ఏదో జరుగుతుందని చూసుంటాడంట. ఒక వ్యక్తిని దారుణంగా గొడ్డలతో నరుకుతుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయాలా, లేదా భయం వేస్తే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయాలా? అంతేగాని నరుకుతుంటే ఎవడైనా సినిమా చూసినట్టు చూస్తాడండి? నాకు తెలియక అడుగుతున్నా, ఎవడైనా సినిమా చూసినట్టు చూస్తాడా? జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రారెడ్డి చెప్పింది అదే కదా, ఆ గంగిరెడ్డి నరుగుతుంటే అవినాష్ రెడ్డి చూశాడని.
నువ్వు 2 చేయాలి. అయితే నీ సొంత చిన్నాను కాబట్టి నీ బంధువు కాబట్టి నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేయాలా, లేదా నువ్వు భయపడి పారిపోవాలా. పోనీ సిబిఐకి నువ్వు అదే చెప్పాలా, ఎస్ గంగిరెడ్డి చంపుతున్నాడు నేను చూసి భయపడి పారిపోయి వచ్చేసా, గంగిరెడ్డే చంపాడు. నువ్వు చెప్పాలి కదా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పావు నువ్వు? మరి గంగిరెడ్డి నరికితే నువ్వు నీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళిపోయి రక్తాన్ని ఎందుకు తుడిచారు? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఎందుకు రక్తాలను జరిపేశారు? ఎందుకు దాన్ని గుండెపోటు అని బయట చెప్పారు? ఆడెవడో చంపితే నీకేం పని? గుండెపోటు అని చెప్పాల్సిన అవసరం నీకేంటి? ఎందుకు సిబిఐకి గంగిరెడ్డి నరికాడని చెప్పలేదు? సో ఇవన్నీ కూడా కట్టుకథలు. ఈరోజు సునీత అవినాష్ రెడ్డి భాగవతం మొత్తాన్ని బయటపెట్టింది. ఈ 3 గంటల కాల్ హిస్టరీ మొత్తాన్ని కూడా బయటపెట్టింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే కాల్ డేటా ఆధారం మొత్తం కూడా బయటపెట్టింది. మీరు కాదు అంటే కుదరదు, అది సర్వీస్ ప్రొవైడర్లు మీ మొబైల్ నుంచి వెళ్ళినటువంటి కాల్స్ లిస్ట్ అది. కాబట్టి ఖచ్చితంగా పక్కా ఆధారాలు, కాదనటానికి ఎట్టి పరిస్థితుల్లో కుదిరేది కాదు, ఫేక్ అంతకంటే కాదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా ఎన్నికలకు ముందు ఇప్పుడు సునీత బయటపెట్టినటువంటి ఈ ఆధారాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పులివెందుల, కడప జిల్లాలో పులివెందుల కానివ్వండి, కడప ప్రాంతాల్లో ఇప్పుడు సునీత బయటపెట్టిన ఆధారాలు ప్రజలకు ఇప్పటికే అనుమానం ఉంది, దాన్ని మరింత బలపరిచాయి. ఎవరైతే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చంపారు, దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉందని ప్రజల్లో అనుమానం ఉందో ఆ అనుమానాన్ని బలపరిచే విధంగా సునీత అయితే ఈరోజు ఆధారాలు బయటపెట్టాయి. ఖచ్చితంగా ఇప్పుడు సునీత బయటపెట్టిన ఈ ఆధారాలు అనేవి ప్రజల్లోకి బలంగా వెళతాయి. అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతీస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.